పొత్తులపై చంద్రబాబు బీజేపీ ఢిల్లీ పెద్దలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బీజేపీతో పొత్తు కుదురుతుందా లేదా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే చంద్రబాబుకి పెద్ద షాకే ఇచ్చారు ఢిల్లీ పెద్దలు. పొత్తుతో కాకుండా ఒంటరిగా వెళ్లాలని చూస్తున్నారు ఢిల్లీ పెద్దలు. దీంతో పవన్ కళ్యాణ్తో సహా పురంధరేశ్వరికి షాక్ ఇచ్చినట్లయింది. చంద్రబాబు పొత్తు పేరు చెప్పి సీట్లు ఇవ్వకుండా ఢిల్లీ పెద్దలను పవన్ కళ్యాణ్ని వాడుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. దీంతో అమిత్ షా చంద్రబాబుతో పొత్తుపై ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీకి బాబుతో పెద్దగా అవసరం కూడా లేనట్లు తెలుస్తోంది. సర్వేలు అన్నీ కూడా సీఎం జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు అని చెబుతున్నాయి. దీంతో చంద్రబాబుతో పొత్తు వల్ల పెద్దగా ఉపయోగం లేదు అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలకు, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇక ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని, కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించాలని ఏపీలో రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించిన పక్కా ప్లాన్తో దూసుకుపోతుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి ఎలాగైనా ఏపీలో అధికార వైసీపీని గద్దె దింపాలని కంకణం కట్టుకున్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.